బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచారం, బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్రికెటర్ అభిషేక్ పోరెల్ను పోలీసులు కోల్కతాలో అరెస్టు చేశారు. ఓ మెడికల్ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని, తనపై దాడి చేశారని బాధితురాలు జూన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో అభిషేక్ పోరెల్ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. అత్యాచారం, బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్రికెటర్ అభిషేక్ పోరెల్ను పోలీసులు కోల్కతాలో అరెస్టు చేశారు. ఓ మెడికల్ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని, తనపై దాడి చేశారని బాధితురాలు జూన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో అభిషేక్ పోరెల్ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అత్యాచారం, బెదిరింపులు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్రికెటర్ అభిషేక్ పోరెల్ను పోలీసులు కోల్కతాలో అరెస్టు చేశారు. ఓ మెడికల్ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నారని, తనపై దాడి చేశారని బాధితురాలు జూన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో అభిషేక్ పోరెల్ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, క్రికెటర్ అభిషేక్ పోరెల్ని అయితే అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? విద్య చూసినట్టయితే క్రికెట్ లో సంచలనం లేపుతున్న ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు బెంగాల్ జట్టుకు ఆడుతున్న క్రికెటర్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అయితే అత్యాచారం కేసులో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా మోగ్రు పోలీసులు అయితే సోమవారం అర్ధరాత్రి ఆయన అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో అరెస్టు చేయాలని గతంలో కలకత్తా హైకోర్టు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా ఆరోపణలు ఏంటంటే మూడో సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోర్నెలుపై అయితే కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడని బాధితురాలు అయితే ఆరోపించింది. అలాగే తనపై బెదిరింపులకు పాల్పడ్డారని, తనను వ్యక్తిగతంగా ఫోటోలు తీసి వీడియోలు కూడా బయటికి పెడతానని బెదిరించినట్టు కూడా ఫిర్యాదులు అయితే పేర్కొన్నట్లు కూడా కోర్టు రికార్డు ఆధారంగా మనం చూడొచ్చు. అయితే 2023లో పరిచయం అయింది వీళ్ళిద్దరికీ. అయితే ఫిర్యాదు ప్రకారం పోర్నెలకు బాధితురాలు 2023 జనవరిలో పరిచయం ఏర్పడింది. అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరు క్రమం తప్పకుండా సంప్రదింపుల్లో ఉన్నారని కూడా ఆమె పేర్కొంది. అనంతరం పెళ్లి చేసుకుంటానని పోర్నెలు హామీ ఇచ్చాడని, ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య కూడా చర్చలు జరిగినట్లు కూడా బాధితురాలు అయితే ఆరోపించినట్లు కూడా కోర్టు వివరాల్లో ఉంది. అయితే 2026 ఏప్రిల్ 2న పోర్నెల్ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో తనను వేధించారని, ఒంటరిగా ఉంటే ఆహారం కూడా ఇవ్వలేదంటూ కూడా బాధితురాలు అయితే ఆరోపించింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తనను బెదిరించడంతో
పోలీసులను ఆశ్రయించినట్టుగా కూడా ఫిర్యాదులో పేర్కొంది. అయితే తాను ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలో జూలై 14న జస్టిస్ సౌగతా భట్టాచార్య నేతృత్వంలో హైకోర్టులో పోర్నెలతో పాటు మరో నిందితుని కూడా అరెస్టు చేయాలని అయితే పోలీసులకు ఆదేశించింది. అయితే కేసులో మరో కీలక అంశంగా బాధితురాలి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని, వాటిని ఇతరులకు పంపకుండా ఉండేవాడు, పోర్నెల్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు అయితే పోలీసులకు అయితే ఆదేశించింది. అయితే పోలీసులు ఇప్పటికే ఒక పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపినట్లయితే కోర్టు తెలుపుతోంది. అయితే హైకోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు పోర్నేల్ కోసం గాలింపు చేపట్టగా చివరకు ఆగస్టు 10 తారీఖు సోమవారం రాత్రి హుగ్లీ జిల్లా మోగ్రా పోలీసులు అయితే పోర్నేల్ని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఆయన మంగళవారం చిన్సూరా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా తాజాగా మనకు తెలిసే అవకాశం. అయితే ఇటు అభిషేక్ పోర్నేల్ బెంగాల్కు చెందిన యువ క్రికెటర్ కమ్ బ్యాక్ కీపర్గా కూడా మనకు అందరికీ తెలుసు. అయితే దేశవాళీ క్రికెటర్లో బెంగాల్కు ప్రాధాన్యత వహిస్తూ ఆయన ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఆడుతున్నట్లుగా ఉంది. అందుకే ఈ యొక్క అరెస్టు క్రికెట్ వర్గాల్లోనూ తీవ్ర చర్చకైతే దారి శివ